దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అవి మనము వివరించలేనివి. అవి ఎంతో మహోన్నతమైనవి, ఎంతో ఉత్తమమైనవి. అవి కొన్ని కంటికి కనిపించేవైతే మరికొన్ని కంటికి కనపడనివి. ఇలా దేవుడు మన జీవితంలో పుట్టిన నాటి నుండి, మనల్ని రక్షించిన నాటి నుండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యము ఏదో ఒక మేలు, ఏదో ఒక అద్భుతము, ఏదో ఒక ఆశ్చర్య కార్యము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల పట్ల, మన పట్ల ఎన్నో చేస్తూనే వస్తున్నాడు. సో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందని వారంటూ ఎవరూ లేరు. ఇంకా ఎవరైనా దేవునిలో దేవుని మహిమను, దేవుని కృపను పొందకుండా ఉంటే ఈరోజే పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.